హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ ఫ్యామిలీ గ్రూప్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చానండి. అది ఏంటంటే చాలామంది నిన్న ఒక వీడియో చూశానండి లైవ్లో. గీతిక ఎంబ్రాయిడరీ వాళ్ళు వచ్చేసి మనకు త్రిబుల్ ఆర్ నుంచి సర్వీస్ లేదని చెప్పారు. సో దాని గురించి ఒకసారి మాట్లాడదామని ఈ వీడియో అనేది తీశాను. సో ఇది ఒకవేళ ఇన్ కేస్ మీకు ఒక 10 to 15 minutes ఉంటే కనుక స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఎందుకంటే సర్వీస్ గురించి ఒకసారి చెప్పాలనేసి మీకు ఒకసారి ఈ వీడియోలు అనేది తీస్తున్నానండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒకసారి వీడియో తీశాను, సర్వీస్ ఎలా ఉంది ఏంటనేది. సో తను వచ్చేసి ఏంటంటే మన దగ్గర అంటే మన బ్రాంచ్లో తీసుకుందా ఎక్కడ తీసుకుందా అనేది ఒకసారి పక్కన పెడదాము. బట్ తను ఒకసారి ఏం చేసిందంటే లైవ్ వీడియో 1 year బ్యాక్ ఒక వీడియో పెట్టింది. అంటే నేను మిషన్ తీసుకున్నాను, నాకు దగ్గర 2 missions చిన్నవి ఉన్నాయి అనేసి. సో వర్క్ ఎక్కువ ఉండి పెద్ద మిషన్ తీసుకున్నాను. ఇన్ కేసు మన దగ్గర సర్వీస్ బాగాలేదు అంటే మాత్రము ఒక వ్యక్తి ఒక 1 year బ్యాక్ తీసుకున్న వాళ్ళు మ్యాక్సిమం 3 to 4 months తెలుస్తుంది వాళ్ళు ఎంతవరకు రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళు మరి డీలర్ దగ్గర తీసుకున్నారా లేకుంటే డైరెక్ట్ తీసుకున్నారా, సేల్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నారా అనేది తెలియదు. కానీ సో ఇన్ కేసు మీకు 3 to 4 monthsకి మనకు అర్థమైపోతుంది. ఇంకొకరు ఇప్పుడు చాలామంది ఏంటంటే యూట్యూబర్స్, సార్ నా దగ్గర యూట్యూబర్ ఉంది, నేను మీకు హెల్ప్ చేస్తాను, నాకు తక్కువకి ఇవ్వండి, అలా కూడా తీసుకోండొచ్చు. సో ఇప్పుడు ఏంటి ఆఫ్టర్ 1 year తర్వాత ఏం జరుగుతుందంటే మనం ఇప్పుడు సర్వీస్కి అనేది 25% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. సో ఈ ప్రైస్ ఎలా ఉంటుందంటే ఇన్ కేస్ మనం 4,000 5,000 ఉన్న యాన్యువల్గా ఒకేసారి 1 yearకి సమ్ డిస్కౌంట్ 25% డిస్కౌంట్ 1 year ఆఫ్టర్ 1 year అయిపోయిన తర్వాత వాళ్ళకి 25% డిస్కౌంట్తో మన సర్వీస్ అనేది తగ్గించేసి ఇస్తున్నాం. సో ఆ టైంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 1 year అయిపోయింది కదా, తనకి ఇన్ కేస్ మన అమౌంట్ అడిగిన కనుక నేను ఇవ్వను మీకు అమౌంట్. సో ఒకవేళ బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు కదా, ఇలా కూడా ఎందుకు థింక్ చేయలేరు? ప్రతి ఒక్కరు పెట్టారు సో నాకు సర్వీస్ లేదు అని. మీరు ఎక్కడ తీసుకున్నారు, ఆ సేల్స్ వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇచ్చారా లేదా, అది ఒక పాయింట్. అండ్ ఇంకొకటి ఎట్లా అంటే ఇందులో ఒకవేళ నేను కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మా కంపెనీలో నేను చెప్పట్లేదు. ఎందుకంటే 5 years నుంచి త్రిబుల్ ఆర్ లేదు. ఒకప్పుడు ఐటెక్లో ఉన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నాం కాబట్టి ఒకప్పుడు కూడా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అప్పుడు ఇంజనీర్స్ లేక ఎక్కువ కొంచెం స్ట్రగుల్ అయ్యాం. కానీ ఇప్పుడు మిషన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెంచుకున్నాము. బట్ ఏదైనా మీరు డైరెక్ట్గా ఇంజనీర్స్కి కాల్ చేసి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చేమో, కానీ మీరు డైరెక్ట్గా సేల్స్ వాళ్ళు ఇప్పుడు సపోజ్ మేమున్నామండి ఆల్మోస్ట్ 4 to 5 yearsలో 600 అబోవ్ మిషన్ సేల్ చేసాము. మన దగ్గర కస్టమర్స్ కూడా ఒక 1 or 2 members కానీ 10 members కానీ సఫర్ అయ్యి ఉండొచ్చు. అంటే 1 or 2 days లేట్ అవ్వచ్చు, లేదంటే 3-4 days లేట్ అవ్వచ్చు. అంతేగాని కంప్లీట్గా మన సర్వీస్ అనేది ఇవ్వకోకుండా అయితే ఎక్కడ లేదు. ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు ఇంజనీర్స్ లీవ్ పెట్టడం వల్లనో లేదంటే కనుక మనకు 1 or 2 times ఏదన్నా స్టాక్ వచ్చేసి ఒక 10 days లేకపోవడము, ఇమ్మీడియట్గా రావడము, అప్పుడు ఒకేసారి 10 to 15 missions డెలివరీ అవ్వడం వల్లనో సర్వీస్ ఏదైనా లేట్ అవ్వచ్చు. కానీ కంప్లీట్గా అయితే అవాయిడ్ చేయలేదు. ఇన్ కేస్ అలా చేస్తే మనం ఇన్ని మిషన్స్ సేల్ చేయము కదా. అండ్ ఇంకొకటి వాళ్ళు ఇలా కూడా థింక్ చేయండి, ఇప్పుడు 1 year దాకా మిషన్ తీసుకుంది, ఇప్పుడు ఇంకొకరు ఆఫర్ ఇవ్వచ్చు కదా తనకి, వేరే బ్రాండ్ వాళ్ళు ఆఫర్ ఇచ్చి సో ఆ మిషన్ తీసుకోవాల్సింది వస్తుంది. కాబట్టి ఇప్పుడు త్రిబుల్ ఆర్ సర్వీస్ ఇలా ఉంది, అందుకోసమే వేరే మిషన్ తీసుకోవాలని ఇలా చెప్పొచ్చు కదా. సో ఒక్కసారి కస్టమర్స్ అనేది థింక్ చేయండి, బీ ప్రాక్టికల్గా. ఇన్ని మిషన్ సేల్ చేస్తున్నప్పుడు సర్వీస్ లేకోకుండా అయితే ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే తను రియల్గా జెన్యూన్ పర్సన్ అయితే మాత్రము ఇన్ కేసు ఇది నాకు ప్రాబ్లం ఉంది సార్, సో ఒకవేళ రెక్టిఫై చేయండి అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అంటే మన ఇంట్లో 5 members ఉంటే 5 members ఒకే మైండ్ సెట్ ఉండదు, ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది. అలాంటిది మీరు ఎలా థింక్ చేస్తున్నారు? అట్లా ఎందుకు ఇలా మీరు లైవ్లో పెట్టేస్తున్నారు? అంటే మీరు వేరే వాళ్ళు ఆఫర్ ఇస్తారని ఒక బ్రాండ్ని మీరు ఇలా మాట్లాడేస్తారా? అదైతే కనుక కరెక్ట్ కాదు. మీరు ఒకవేళ మేము కాల్ చేసి మాట్లాడచ్చు, బట్ ఏంటంటే మీరు లైవ్లో ఇంతగా అందరికి తెలిసేటట్టు చెప్పారు కదా, మరి మేము కూడా మీకు చెప్పాలి కదా. మీరు చీటింగ్ చేయొచ్చని గ్యారెంటీ ఏంటి? ఎందుకంటే మేము సర్వీస్కి అమౌంట్ అడిగామని మేము అమౌంట్ ఇవ్వము, మీకు అమౌంట్ లేకోకుండా మాకు సర్వీస్ చేయండి, లేదంటే నేను యూట్యూబ్లో పెడతా అన్న మాటలు కూడా ఉన్నాయి. సో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్క వీడియో మనం తీస్తున్నాం అన్నప్పుడు అది ఎంతవరకు ఉంది. మీకు 1 year వరకు ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఆఫ్టర్ 1 year తర్వాత మీరు ఎలా వీడియో అప్లోడ్ చేస్తారు? ఏదైనా ప్రాబ్లం ఉంటే చేసుకోవాలి. కానీ ఇప్పుడు మీరు చాలా వీడియో తీశారు, ఏదన్నా మనం వర్క్ రాకపోతే హస్బెండ్ కూడా ఎందుకు అట్లా సఫర్ అవుతున్నావు అదన్నా అన్నారు కదా. మరి ఇంత కంపెనీ పెడుతున్నప్పుడు ఒక 10 మందికి ప్రాబ్లం రాకోకుండా లేట్ అవ్వకోకుండా ఏముండదు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నప్పుడే ఒక 10 మంది ఉంటారు, ఒకరోజు కొంచెం అన్నం ఎక్కువ తింటారు, అప్పుడు చాలాకు వస్తున్నప్పుడు ఏం చేస్తారండి? ప్రతి చిన్నదాన్ని మనం నెగిటివ్ థింక్ చేయడం కాదు, ఒక్కసారి థింక్ చేయండి. ప్రాబ్లం ఉంటే వచ్చి కూర్చొని ఇది సార్ నా ప్రాబ్లము, నాకు బ్లౌజులు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే చాలా వరకు బ్రాండ్ మిషన్స్లో ఎక్స్చేంజ్ తీసుకునే వాళ్ళు చాలామంది లేరండి. మేము మిషన్ సేల్ చేసి ఏదైనా మిషన్ మేజర్ ప్రాబ్లం వచ్చినా కూడా రిటర్న్ తీసుకున్నాం మిషన్. సో ఆ మిషన్ తీసుకొని కొత్త మిషన్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా కస్టమర్కి నేనే చేశానండి. ఇండియన్ మేడ్ మిషన్ సేల్ చేసినప్పుడు వాళ్ళు నాకు అది వద్దు,
నేను చేయలేకున్నాను అన్నప్పుడు అమౌంట్ అది మిషన్ తీసుకొని మళ్ళీ మేము RRR కూడా ఇచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఒకప్పుడు మేము వేరే బ్రాండ్ HSW అతను ఆ మిషన్ మేము ఇచ్చేస్తే కూడా అది మేజర్ ప్రాబ్లం ఉంటే కూడా అతను హెల్ప్ చేయకపోయినా MD వచ్చేసి నా కస్టమర్ అండి, సార్ ఇది ప్రాబ్లం ఉంది వాళ్ళకి అంటే ఆ మిషన్ మేము తీసేసుకొని వేరే మిషన్ కూడా ఇచ్చాం. అంటే అంత హెల్ప్ చేస్తున్నప్పుడు మీరు ఎలా తప్పుడుగా సమాచారం చేస్తారు అంటే ఇప్పుడు మీరు వేరే కంపల్సరీ ఇదైతే కనుక వేరే బ్రాండ్తో మీరు టైఅప్ అయితేనే వాళ్ళు మీకు ఆఫర్ ఇస్తేనే మీరు ఈ మాటలు మాట్లాడతారు. సో ఒక్కసారి ఆలోచించండి సర్వీస్ పరంగా అయితే. ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. మంత్లీ మనం అనేది డిజైన్ సపోర్ట్ చేస్తున్నాం ఒక కస్టమర్కి. ఇప్పుడు అందులో మేము ఎలాంటి అమౌంట్ తీసుకోవడం లేదు. సో కస్టమర్కి ఇంత జెన్యున్గా చేస్తున్నప్పుడు ఎవరో ఒకరో ఇద్దరు చేసిన దానికి బ్రాండ్ని మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీలో 100 మంది ఉంటారు, 100 మంది ఒకే మైండ్ సెట్ ఉండరు. అది మీకు కూడా తెలుసండి. మీ ఫ్యామిలీలో మీరు చిన్నపిల్లలు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో అందరూ ఒకేలా ఉండరు. ఎంప్లాయీస్ మార్చుకోవాలి. ఈ రోజున్న ఎంప్లాయీ రేపు ఉండకపోవచ్చు. సో వాళ్ళని కూడా మాకు తగినట్టుగా ఇలా ఉండాలి, ఇలా చేయాలి సిస్టము అని మేము చెప్పుకోవడానికి కూడా టైం పడుతుంది కదా. సో ఒక్కసారి ఆలోచించండి కానీ మీరు తప్పుడు సమాచారం అయితే ఇవ్వద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆఫీస్కి రండి, మాట్లాడండి. అంతేగాని ఇలా ఎప్పుడే కానీ యూట్యూబ్లో పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ యూట్యూబర్స్ ఉన్నారు, మిమ్మల్ని ఏదో నమ్మి మీ మిషన్ తీసుకున్నా అంటున్నారు కదా. మీరు కూడా ఒక మిషన్ తీసుకున్నారు, ఒకసారి పబ్లిసిటీ చేశారంటే అది కరెక్ట్ ఉంటేనే కదా. లేదు అన్నప్పుడు మీరు యూట్యూబ్లో అసలు చేయొద్దు. ఒక మిషన్ మనం తీసుకున్నాము, అది 5 months 6 months మీరు అబ్జర్వ్ చేయండి. మీకు కరెక్ట్ ఉంటేనే మీరు చేయాలి కదా. మీరు 1 year తర్వాత తీసుకొని నాకు ఇలా ఉంది బాగుంది అని చెప్పిన రోజులు ఉన్నాయి, తర్వాత మీరే బాగాలేదని చెప్తున్నారు. అప్పుడు మీ కస్టమర్స్ మీ ఫాలోవర్స్ ఎలా నమ్ముతారు? అంటే చాలామంది ఏంటో చెప్తున్నారు, నమ్మేస్తున్నారే కానీ మీరు కూడా రియాలిటీ చూడండి. కస్టమర్స్ని నేను అడుగుతున్నాను. సో ఒకరు చెప్పిందని కాదు, ఎంతవరకు ఉంది మరి ఇంతమంది ఎలా తీసుకుంటారు సర్వీస్ బాగాలేకుండి? తనేదో ఒక్కటి చెప్తానే అవ్వదు కదా. అలా చెప్తే శాంసంగ్ మొబైల్స్ బ్రాండ్ అని చాలామంది తీసుకుంటున్నారు. సో వాటికి కూడా సర్వీస్ లేదని కామెంట్లు చేస్తుంటారు. బ్యాటరీ బ్యాకప్ ఉందనో ఇంకొకటి అలా అని మరి మొత్తం బ్రాండ్ ఏం పడిపోలేదు కదా. అంటే అంటే ఎవరిదో ఒక మిస్టేక్ ఉంటుంది. ఒక మోడల్లో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు కదా. మీరు తీసుకున్న మిషన్స్కే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అది మా ఓన్గా చేసిందో లేదంటే మా చేతుల మీద మేము చేసి మీకు ఇచ్చిందికైతే కాదు కదా. కంపెనీ వాడు చేశాడు. ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, రెగ్యులర్గా ప్రాబ్లం ఉండొచ్చు. అంతేగాని చిన్నదాన్ని మనం పెద్ద ఇష్యూ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నేను ఏదో ఒకటి ఉద్దేశించి చెప్పట్లేదు. బికాజ్ మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నామో తెలుసు. 700 మిషన్స్ మేము సేల్ చేసిన ఇంతమంది కస్టమర్స్కి ఏదైనా కానీ మిస్టేక్ ఉండకూడదు అని ప్రతి ఒక్కరికి మేము ఇంప్రూవ్మెంట్ చేస్తూనే వస్తున్నాం. కానీ ఇలా మీరు చేసి ఇంకొకటి ఏదో కస్టమర్ని నమ్మించాలని కాదు. మీరు ఇన్ కేస్ వేరే బ్రాండ్కి వెళ్ళాలంటే వెళ్ళండి, కానీ ఇలా మాత్రం చేయొద్దండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలానే ప్రతి వీడియోకి మనం డిజైన్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఈ వీడియోకి కూడా ఒక డిజైన్ అనేది ఫ్రీగా ఇస్తామండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ను మీరు ఒకవేళ సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకొని మీరు డిజైన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.